అందరికీ తెలుసు కదా లోకల్ బాయ్ నాని అబ్బాయిని జైల్లో పెట్టారు. దగ్గర దగ్గర ఒక 10 సెక్షన్లు అయితే పెట్టి జైల్లో ఉన్నారనమాట. మొన్నే పెళ్ళయింది. మొన్నే పాప కూడా పుట్టింది. కానీ ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి, అసలు ఎందుకు జైల్లో పెట్టారు, అందరూ చూడాలి. ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ చూడాలి అండ్ పబ్లిక్గా చూడాలి. ఇది మీకు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఆవిడ 30,000 అడిగింది దేనికి, షాపింగ్కి వెళ్ళడానికని. సో షాపింగ్కి వెళ్ళడానికి 30,000 అడిగితే 40,000 ఇచ్చారు. ఇందులో తప్పేముందండి అంటే అబ్బాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్యాకెట్ ఆడి ఇది బెట్టింగ్ యాప్లోని ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట. ఇది ఎంత తప్పండి అది, అందుకే జైలు వేశారనమాట. సో ఇందులో తప్పు అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళందరూ చేస్తున్నారు కదండి, చాలా సెలబ్రిటీలు చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు. సో మరి ఈయన్ని ఎందుకు బొక్కలో వేశారు అనేది నేను చెప్తాను, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చివరికి. వస్తే ఈ అబ్బాయి గడిచిన ఒక 2-3 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు. చేస్తూ చాలా డబ్బులు సంపాదించారు. నేను ఎప్పుడు ఈ అబ్బాయి కోసం మాట్లాడలేదు. ఎందుకు అంటే ఈ అబ్బాయి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నేను 2వ క్లాస్ చదువుకున్నాను, నాకేం తెలీదు, నేను 2వ క్లాస్ చదువుకున్నాను, నాకు ఎప్పుడు నోరిప్పినా అదే చెప్తారు. ఇదే కాదు చాలాసార్లు చెప్పాను. నేను స్వతహాగా ఈ అబ్బాయికి నాకు మంచి ఫ్రెండ్. మామూలుగా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాం, చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మాట్లాడుతాం, భయ్యా భయ్యా అన్న అన్న అంటుంటారు. వైజాగ్ వాసి